కథనాలు అల్లి లేదా వాళ్ళని నిజంగానే బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి లేని స్కామ్ని ఒకదాన్ని సృష్టించి గత ప్రభుత్వంలో జరిగినట్లుగా ఒక అబోధ కల్పన కథను ప్రజల మధ్యలోకి పంపించడానికి ఎల్లో మీడియా అంతా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. చాలా బ్రహ్మాండంగా. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న బలమైన క్రియాశీలకమైన నాయకుల యొక్క వ్యక్తిత్వ హననానికి పూనుకుంది కూటమి ప్రభుత్వం. దీనికి మూలమేమై ఉండొచ్చు అని సామాన్యులు, మా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలరా ఆలోచించండి. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన కేసులను కప్పిపుచ్చుకునేదానికి బురద మన మీద పడిన బురదని పక్కనాల మీద కూడా కొంత జల్లేస్తే వాళ్ళు కూడా తుడుచుకుంటా ఉంటారు. ఈ లోపు మనం దోచుకుంటా ఉందాం అనేదే ఇప్పుడు పన్నాగం అంతా. అసలు లిక్కర్ స్కామ్ని ఎవరు చేశారండి? కొద్దిసేపు చర్చిద్దాం. ఈ రాష్ట్ర ప్రజల మధ్యలోకి చర్చని వదులుదాం. విజ్ఞులు, ప్రజ్ఞులు, మేధావులు టీవీ డిబేట్లో కూర్చునే అనేక మంది తర్కం చేసే వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో లిక్కర్ స్కామ్కు పాల్పడినట్టుగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైన మాట వాస్తవమా కాదా? ఆ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది కాబట్టి మేము అక్రమంగా పెట్టామని మా మీద ఆ రోజు మాట్లాడారు. అసలు ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఆ కేసు పెట్టింది ఎవరు? సుధాకర్ బాబా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త? అది సిఐడి స్వయంగా మంగళగిరి పేరుతో, మంగళగిరి అమరావతి పేరుతో ఎఫ్ఐఆర్ నంబరు 16/2022లో కేసు నమోదైన మాట వాస్తవమా కాదా? మరి ఈ కేసు సంగతి మాట్లాడకుండా ఆ కేసు సంగతి అలాగే ఉంచి ఈ ప్రభుత్వం కొత్త కేసులు బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తుంది? 2014-19 కాలంలో నువ్వు స్కామ్ చేసావని, నీ అనుకూలమైన డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చావని, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకున్నావని, విచ్చలవిడితనంగా మద్యాన్ని అమ్మేవని నీ మీద ఆనాటి సిఐడి నీ మీద కేసు పెడితే నువ్వు దాంట్లో A3 అయితే, A1 ఆ రోజు ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనర్ అయితే, A2 కొల్లు రవీంద్ర గారు అయితే ఆ కేసు నమోదై ఉన్నది కదా. ఆ కేసు ఏమైందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014-19 మధ్య కాలంలో కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో A3గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు వరకు ఎందుకు ఇప్పుడున్న సిఐడి ప్రశ్నించలేదు? ఆ కేసు సంగతి ఏమైందో ఈ ప్రజలకు చెప్పాలి కదా. నేను సవివరంగా చెబుతున్నా. SPY ఆగ్రో ఇండస్ట్రీస్, SPY రెడ్డి గారికి సంబంధించిన, నంద్యాల MP గారికి సంబంధించిన డిస్టిలరీ, అయ్యన్న పాత్రుడు గారికి చెందిన విశాఖ డిస్టిలరీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వెంకడు, పుట్టా సుధాకర్ యాదవ్కు సంబంధించిన AMK డిస్టిలరీలకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డదారులు దొక్కిన మాట వాస్తవమా కాదా? సవివరంగా నేను డిస్టిలరీల పేర్లు కూడా మీకు చదివి వినిపించాను. నంద్యాల మాజీ MP SPY రెడ్డికి చెందిన SPY ఆగ్రో ఇండస్ట్రీస్కి, అయ్యన్న పాత్రుడికి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వెంకడు, పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన PMK డిస్టిలరీలకి అడ్డదిడ్డంగా మీరు లాభం చేకూర్చారని, ఇందుకోసం ఏకంగా 2012లో ఎక్సైజ్ పాలసీనే మార్చారనే మాట నిజమా కాదా? 2012లో ఉన్న పాలసీని మీరు అధికారంలోకి వచ్చిన 2014-19 కాలంలో ఎందుకు మార్చారని అడుగుతున్నా. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి 2984 కోట్ల పన్నులు రాగా కేవలం మద్యం ద్వారా 2012 నుంచి
15 మధ్య కాలంలో 2,984 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి పన్నుల ద్వారా. 2015లో కొత్త పాలసీ తీసుకొచ్చి ఏది పై చెప్పిన కంపెనీలన్నింటికి లాభం చేయటం కోసం కొత్త పాలసీ ఒకటి తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి రావాల్సిన 2,984 కోట్లకు తూట్లు పొడిచినావు అనే కదా నీ మీద కేసు పెట్టారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకు పంపించావని నీ మీద ఉన్న నేరాభియోగాలు. ఆ 2,984 కోట్ల ప్రజల యొక్క ధనానికి ప్రజలకు రావాల్సిన అంటే ఆ డబ్బులు వస్తే అండి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, ఆ డబ్బులు వస్తే అండి ఇల్లు కట్టవచ్చు. ఆ మద్యం షాపుల ద్వారా వచ్చే పన్ను డబ్బులు ఏదైనా ప్రభుత్వానికి డబ్బులు వస్తే ప్రజలకు తిరిగి మళ్ళీ ఏదైనా మేలు చేయడానికి అవకాశం ఉండే కార్యక్రమం జరగాల్సింది మీకు మేలు చేయించుకున్న మాట వాస్తవమా కాదా? 2 బ్యావరేజీలు 3 డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రోకో పాలసీ పాల్పడినట్లుగా సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఎందుకు విచారణ జరగట్లేదని అడుగుతున్నాం. మీరు విచారించవచ్చు, ఇప్పుడు కేసులు పెట్టచ్చు, తప్పుడు కేసులు బనాయించవచ్చు. మీరు ఎవరెవరినో తెలియని వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యాలుగా చిత్రీకరించండి. మేమేమంటున్నాము, మీరు చేయండి, ఎంక్వైరీ చేయండి. కానీ సిఐడి ఇప్పటికే నమోదు చేసిన కేసు సంగతి ఏమైందని అడుగుతున్నాం. అసలు స్కామ్ జరిగిన 2014-19 కాలాన్ని వదిలేసి లేని స్కామ్ను ఒక దాన్ని సృష్టించి మీ కక్ష సాధింపు చర్యని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్నేహితులను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధువులను, జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు, ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు, పరారైపోవాలి, దేశ విదేశాలకు వెళ్ళిపోవాలి, అప్పుడు మనం ఇక్కడ తైతక్కలాడాలి. అందుకని వారి చుట్టూ ఉన్న వారి మీద మీరు దాడి చేస్తున్నారని సందర్భంగా నేను మనవి చేస్తూ, టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ ఒక్క కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 1,300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నాం. నువ్వు సొంతగా చేసిన, నువ్విచ్చిన ఆదేశాల మేరకు ఆ డిస్టిలరీలకు నువ్వు చేసిన మేళ్ల ఫలం 1,300 కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు అప్పటి నుంచి ఎన్నికలు జరిగే మధ్యకాలంలో కొత్త డిస్టిలరీలను మీరు ఎన్ని తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలోకి? హడావుడిగా ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు? కారణం ఏమిటి? సుధాకర్ బాబు కవిత్వాలు అలిచవడానికి ఏముండదు మిత్రులారా. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి పోలింగ్ తేదీ, అందుకని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి పోలింగ్ తేదీ వరకు మధ్యలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే ఇవ్వబడిన ఆర్డర్లు ఏమేమి ఉన్నాయో అవి రిగ్గు తేల్చమని అడుగుతున్నాం. హడావుడిగా ఎందుకు ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చిందని అడుగుతున్నాం. అవసరానికి మించిన లిక్కర్ కంపెనీలను రాష్ట్రంలోకి ఎందుకు తెచ్చారని అడుగుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా సుమారుగా 70% బ్రాండ్లను కొనుగోలు చేశారు. జీవో వచ్చే రోజు కన్నా ముందే లావాదేవీలు జరిపి దానికి తదనుగుణంగా జీవోలు తెచ్చుకున్నారు. అబ్బా, ఏమి తెలివితేటలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం అంతా కూడా వారి సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో వారి ప్రజలకు చెబుతుంది ఏమిటి అంటే, తన అనుభవాన్ని, అంటే ఎవరైనా నాలాంటి యువకులు రేపొద్దున భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అని అంటే రాజకీయ అనుభవాల ద్వారా ఇదిగో ఈ విధంగా ఎత్తుగడలు వేయొచ్చు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం చేయాలనుకున్న వాడికి మేలు చేయొచ్చు, మన తాబేదారులందరినీ బాగా పెంచి పోషించవచ్చు. ఇది పక్కా ప్లాన్తో కొందరు అధికారుల సహకారంతో కొన్ని సంస్థలకు అడుగుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా సుమారుగా 70% బ్రాండ్లను కొనుగోలు చేశారు. జీవో వచ్చే రోజు కన్నా ముందే లావాదేవీలు జరిపి దానికి తదనుగుణంగా జీవోలు తెచ్చుకున్నారు. అబ్బా, ఏమి తెలివితేటలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం అంతా కూడా వారి సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో వారి ప్రజలకు చెబుతుంది ఏమిటి అంటే, తన అనుభవాన్ని, అంటే ఎవరైనా నాలాంటి యువకులు రేపొద్దున భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అని అంటే రాజకీయ అనుభవాల ద్వారా ఇదిగో ఈ విధంగా ఎత్తుగడలు వేయొచ్చు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం చేయాలనుకున్న వాడికి మేలు చేయొచ్చు, మన తాబేదారులందరినీ బాగా పెంచి పోషించవచ్చు. ఇది పక్కా ప్లాన్తో
కొందరు అధికారుల సహకారంతో కొన్ని సంస్థలకు చట్ట విరుద్ధమైన ప్రయోజనాలు చేకూర్చినట్లుగా బయటపడలేదు. మరి ఈ కేసు ఎందుకు బయటకు రావట్లేదు? ఆ తేదీల్లో జరిగిన లావాదేవీలన్నింటినీ కూడా తీయమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 2012 నుంచి అమల్లో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన చంద్రబాబు నాయుడు తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించదని చెప్పంటారు. ఎందుకు ప్రివిలేజ్ ఫీజును తొలగించిందని అడుగుతున్నాం. కేవలం అస్మదీయులకు మేలు చేయటం కోసమే నువ్వు ఈ పని చేసేవని ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతో పాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపిస్తే ఆ రోజు క్యాబినెట్ జరుగుతుందండి. ఏమండి వింటున్నారండి? క్యాబినెట్ జరుగుతున్న కాలంలో ఆనాటి ఎక్సైజ్ కమిషనర్ నోట్ ఫైల్ పంపించాడు. ఏమండి, ఈ ప్రివిలేజ్ ఫీజును ఇంకా 10% పెంచాలి, ప్రభుత్వానికి ఇంకా లాభం రావాల్సిన ఆవశ్యకత ఉంది, వాళ్ళు విచ్చలవిడతనంగా దోచుకుంటున్నారు అని ఒక నోట్ ఫైల్ పంపిస్తే ఆ నోట్ ఫైల్ సాయంత్రానికి తిరగబడి పూర్తిగా ప్రివిలేజ్ ఫీజు రద్దు అని వచ్చేసిందండి. ఈ నేరం ఏమైపోయినట్టే అని అడుగుతున్నాం. ఎందుకింత నయవంచనని చెప్పి అడుగుతున్నాం. దీనిపై ఎందుకు క్యాబినెట్లో చర్చ జరగలేదని అడుగుతున్నాం. ప్రివిలేజ్ ఫీజును తొలగించాలనుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ప్రివిలేజ్ ఫీజు తగ్గించాలనుకుంటే అది క్యాబినెట్ మీటింగ్లు ఎందుకు పెట్టలేదు? తిరిగి మళ్ళీ నోట్ ఫైల్ కొత్తగా సృష్టించి అదే కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ కొత్త నోట్ ఫైల్ పంపించాడు, కాపీ టు PS టు సీఎం గారని. ఏమనండి? ఫీజు రద్దు. 2 వచ్చినాయి. నోట్ ఫైల్స్ ఎక్కడికి పోవండి. ప్రభుత్వం యొక్క రికార్డు నుంచి నోట్ ఫైల్స్ ఎక్కడికి పోవు. ఉదయం పూట ఫీజు పెంచమన్న కమిషనరు సాయంత్రానికి ఫీజు రద్దు అని ఎందుకు చెప్పాడో ఈ విషయం కూడా తెలుసమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2015 జూన్ 22 నాటి సాయంత్రానికి గుట్టుగా 218 జీవో. ఇప్పుడు నేను చెప్పిన కథ మొత్తానికి ఆధారం 218 జీవో. అంటే క్యాబినెట్కి తెలియకుండానే నిర్ణయం జరిగిపోయింది. అంతా క్యాబినెట్ మంత్రులు అనుకుంటుంటారు, అంతా మాకు తెలుసు, మేమందరం క్యాబినెట్ మంత్రులు, వాళ్ళకి ఏమీ తెలియదు. జరిగేదంతా 2-3 మధ్యలోనే జరిగిద్ది. అది ఇంట్లో జరిగిద్ది. ఆ నిర్ణయాలని క్యాబినెట్కి తెలియచ్చు, తెలియకపోవచ్చు అని సందర్భంగా నేను మనవి చేస్తూ, బార్లకు ప్రివిలేజ్ ఫీజును ఎందుకు రద్దు చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ హయాంలో. 9 సెప్టెంబర్ 2015 నాడు 9న వినతి పత్రం సమర్పించినట్టుగా చూపించి బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబర్ 1న అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. 2015 సెప్టెంబర్ 9న వినతి పత్రం సమర్పించినట్టుగా రికార్డులో చూపించారు. ఆయన ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికి కొత్త వినతి పత్రం వచ్చింది, తగ్గించమని. బార్లకు ప్రివిలేజ్ ఫీజు తగ్గించమని బార్ల యజమానులు అడిగినట్లు వీరు తగ్గించినట్లు. ఇదంతా కూడా సిండికేట్లో అంతర్భాగమని, ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించిన సిండికేట్లో ఆనాటి 2014-19 కాలంలో పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఆ కమిషనర్లందరూ పూర్తిగా దీనిలో నిమగ్నమై ఉన్నారని, ఇలాంటి చర్యలు మనకు చెప్పకనే చెబుతున్నాయని మీ మధ్యలో సుస్పష్టం చేస్తూ బార్ల యజమానుల పేరిట లేఖలు సృష్టించి దగా చేసినట్టుగా సిఐడి గుర్తించింది కాబట్టే కేసు నమోదైంది. ఆనాటి సిఐడి కూడా కట్టుకథలల్లి ఈరోజు చేస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఏదో అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు అధికారులారా మీరు దయచేసి గుర్తించండి. మీరు కట్టుకథలైతే ఆ కట్టుకథ కూడా రికార్డ్ అయింది. అలాగే నిన్న మీ ఎంక్వైరీలో చేసిన బార్ల యజమానులకు ప్రివిలేజ్ ఫీజు రద్దు అనే అంశానికి సంబంధించిన వినతి పత్రం బార్ల యజమానులు ఇచ్చారా, ప్రభుత్వం ముందస్తుగానే తీసుకుందా? దానికి కారణం ఏంటో తెలుసా? బార్ల బయట విచ్చలవిడిగా బెల్ట్ షాపులను స్థాపించారు. బెల్ట్ షాపుల్లో మద్యాన్ని వేర్లై పారించడం కోసం, మరి బార్లను మేలు చేయడం కోసం ఈరోజు జరిగింది. ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో నెంబర్ 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లను ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర గారు 2015 డిసెంబర్ 3న
సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం ద్వారా వారి పన్నాగానికి నిదర్శనమని చెప్పి అంటున్నాం. ఇదంతా కూడా నేను అనటమో నేను చెప్పటమో మీ ముందు మేము ప్రగల్భాలు పగలటం కాదు. ఆ కేసు కనుక మీరు తిరిగి ఎంక్వైరీ ప్రారంభిస్తే, ఆ కేసుని మీరు తెరిస్తే ఈ రోజున ఈ కథలన్నీ కూడా బయటకు వస్తాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇంతటి దారుణమైన స్కామ్ మన కళ్ళ ముందే జరిగినా, దీనిపై సిఐడి ఆధారాలు సేకరించినా, ఎఫ్ఐఆర్ నమోదైనా మరి ఈ కేసు ఎందుకు ముందుకు నడవట్లేదు? దీనిపై సమాధానం ఎవరు చెప్పాలి? గత ఏడాది 12న అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెరిచి రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కక్ష సాధింపు అధికార దుర్వినియోగం ప్రారంభించాడు. ఆనాటి ఆ కేసుని తొంగలో దొక్కటం కోసం, ఆనాటి అక్రమాలన్నిటి ప్రజల్లో మైండ్లో నుంచి తీసివేయటం కోసం, తాను తప్పుని కప్పిపుచ్చుకునే దానికి ఈ రోజున కొత్త పన్నాగాలకి తెరలేపారు. కొత్త కొత్త విన్యాసాలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 12 రోజులు గడవక ముందే జూన్ 24వ తేదీన 12 రోజులకే ఏ పరిపాలకుడైనా తను ఇచ్చిన హామీల మీదనో, తను చేయాలనుకున్న మేళ్ల మీదనో, తన ప్రభుత్వం ఎలా పనిచేయాలనే విధానాల మీద ఆలోచించాల్సిన చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా 12 రోజులకే తన పాత కేసు ఏదైతే నమోదై సిఐడి నమోదు చేసిందో దానికి కౌంటర్గా ఏం చేయొచ్చు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే ఆ కేసుని అలా కప్పిపుచ్చేసి ఓ కొత్త పన్నాగానికి తెరలేపుతూ ఈ రోజున అక్రమాలు జరిగాయని ఒక తప్పుడు కేసు నమోదు చేయించారు. ఇందులో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డిని నిందితుడిగా చూపించారు. ఆయనేమో కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం 4 కేసులు నమోదు చేసింది. 4గిట్లో వాసుదేవ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. వాసుదేవ రెడ్డి మీద కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. మొత్తం 4 కేసులు పెట్టింది 12 రోజులకు. 4టికి 4 బెయిల్ వచ్చింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత విచిత్రంగా ప్రభుత్వం యొక్క పెద్దల ఆదేశాలతో సిఐడి అక్టోబరు 2024లో మరో కేసు నమోదు చేసింది. బెదిరించారో, భయపెట్టారో, వాసుదేవరెడ్డిని మరి లోబర్చుకున్నారో, ఆయన దగ్గర నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారో మాకైతే తెలియదు. కానీ వాసుదేవరెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులకి వారిని రిలీవ్ చేసేసారు. దీని అంతటా బట్టి మనం ఏం చెప్పుకుందాం? వాసుదేవరెడ్డి అక్కడ మీరు పెట్టిన 4 కేసులో నిందితుడైనటువంటి ఆయన ఎందుకు రిలీవ్ చేయబడ్డాడు? ఆయన ఏమని మీరు లోబర్చుకున్నారు? ఏమని రాపించుకొని సంతకాలు పెట్టించుకున్నారు? తద్వారా ఆయనకి మీరు ఇచ్చిన ఫలితం ఏమిటి? ప్రజలకు చెప్పండి. వాసుదేవరెడ్డితో సహా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్లో ఉన్న మరికొందరు సిబ్బందిని కూడా భయపెట్టి, చిన్న వాళ్ళండి, ఎవరండి? డిటిపి ఆపరేటరు సుధాకర్ గారు, చిన్న ఉద్యోగులు, డిటిపి ఆపరేటరు, సత్యప్రసాద్ అనే మరో చిన్న పూర్వపు ఉద్యోగి, వీళ్ళందరితో ఇదే తరహాలో సిఐడి అధికారులు వేధించి వాళ్ళతో దిగువ స్థాయిలో పనిచేసే వాళ్ళందరితోనూ తిరిగి వాంగ్మూలాలు తీసుకుంటే, ఈ వాంగ్మూలాలకి ఏమైనా విలువ ఉంటాయండి? అసలు ఏమైనా అర్థం ఉందండి? మీరు పెట్టిన కేసులకి మీరే కేంద్ర సర్వీసులకు పంపించే విధంగా రిలీవ్ చేస్తున్నారంటే ఈ రోజున సత్యప్రసాద్ తరహాలోని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో చిన్న మహిళ, ఆవిడను అక్రమంగా బంధించి ఆమె చేత 164 CRPC కింద వాంగ్మూలం తీసుకున్నారు. వీటన్నిటిలో వాళ్ళ లక్ష్యం వాళ్ళకు కావాల్సిన పేర్లను నమోదు చేయించుకోవటం కోసం, వాళ్ళు అనుకున్న పేర్లు ఆమెతో చెప్పించుకోవటం కోసం. ఓ డిటిపి ఆపరేటరు, ఓ పూర్వపు ఉద్యోగి, ఓ చిన్న మహిళ, వీళ్ళండి సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు పెట్టుకొని కక్ష సాధింపు రాజకీయాలకు మీకు తెరలేపారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ సాక్ష్యాలన్నిటినీ తీసుకొచ్చి మీరు చేయాలనుకుంటుంది ఏముంది? చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయటం, చంద్రబాబు నాయుడు ప్లాన్ని మీరు అమలుపరచడం. అధికారులారా, ఉన్నతమైన ఉద్యోగస్తులారా, బాగా కష్టపడి చదువుకొని పైకొచ్చిన వారా, మీరు దయచేసి మీరు బాగా మనస్ఫూర్తిగా మీ గుండె మీద చేసుకొని మీరు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఇది తిరిగి మళ్ళీ ఏ పరిణామాలకి తావు తీసిద్దో, ఎటువైపు వెళ్తుందో
ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో, అధికారం వస్తే ఏమైనా చేయొచ్చని మీరు ఏమని చూపిస్తున్నారో, అధికారమే పరమావధిగా మేము ఎలా పనిచేయాలో మాకు లక్ష్యాన్ని మీరు ఎలా నేర్పిస్తున్నారో అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మీ లక్ష్యంలో ఈ రోజున మీరు చిట్ట చివరికి ఆ ప్రయాణంలో మీరు వస్తూ ఎక్కడికి వచ్చారండి? పెద్దిరెడ్డి గారి కుటుంబం దగ్గరికి వచ్చారు. అసలు పెద్దిరెడ్డి గారికి ఎక్సైజ్ శాఖ ఏమైనా సంబంధం ఉందా? వారి కుమారుడైన మిథున్ రెడ్డి గారు ఎంతో వినమ్రంగా, ఎంతో వినయంగా, తన తండ్రి ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన ఓ యువకుడిగా, ఓ పార్లమెంటేరియన్గా, ఓ క్రమశిక్షణ కలిగిన పార్లమెంటేరియన్గా, ఏ ఒక్క రోజు ఒక్క తప్పుడు కూడా వ్యవహారం చేయని ఓ నిబద్ధత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారిని మా ఫ్లోర్ లీడర్గా పనిచేశాడు, ప్యానల్ స్పీకర్గా పనిచేశాడు, ఏ ఒక్క రోజు ఒక్క మచ్చ లేకుండా పనిచేసిన అలాంటి వ్యక్తిని మీరు అబాస్పాలు చేయాలని, అతని యొక్క వ్యక్తిత్వ హననం చేయాలని, పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని తాకేననిపించుకోవాలని, మీకు పెద్దిరెడ్డి గారి కుటుంబానికి చిత్తూరు జిల్లాలో ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయ వైరం ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? యూనివర్సిటీ స్థాయి నుంచి మీకు చంద్రబాబు నాయుడు గారికి, పెద్దిరెడ్డి గారికి స్టూడెంట్ రాజకీయాల నుంచి పోటాపోటీ రాజకీయాలు జరిగినవని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? మిమ్మల్ని స్టూడెంట్ ఎన్నికలలో పెద్దిరెడ్డి గారు తుక్కుగా ఓడించారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదా? ప్రజాక్షేత్రంలో ఎంపీటీసీ ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఎన్నికలైనా నిన్ను అనేక మార్లు ఓడించిన చరిత్ర పెద్దిరెడ్డి గారికి లేదా? చిత్తూరు జిల్లాలో ఆయన వారసుడైన మిథున్ రెడ్డిని ఈ రోజున మీ వారసుడైన లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి తప్పుడు కేసులు బనాయిస్తుంటే ఈ రాష్ట్రం గొడ్డుపోయిందని చెప్పి అడుగుతున్నాం. అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రజల్లో ఉండవలసిన ప్రజాప్రతినిధులు ప్రజల అధికారం ఇస్తే నీ రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం చేయటం, వాళ్ళని ఆనదొక్కాలని చూడటం, రాజకీయంగా మీరు వారి మీద పై చేయి సాధించాలని చూడటం మీ అవివేకం అని చెప్పంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్, మీరు రండి, ఎన్నికలలో గెలవండి, పెద్దిరెడ్డి గారి మీద గెలవండి, మిథున్ రెడ్డి మీద గారు గెలవండి, గెలిచి చూపించండి. ఏమండి, 11 మంది గెలిస్తే ఆ 11 మందిలో పెద్దిరెడ్డి ఉన్నాడండి. 3 ఎంపీలు గెలిస్తే ఆ 3లో మిథున్ రెడ్డి ఉన్నాడండి. ఏమండి మీ కక్ష? ఎందుకండి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఇలా అబాస్పాలు చేయటం ద్వారా మీరేమీ గెలుపు సాధించలేని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇంకో పక్క కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు తెచ్చారు. ఆయన ఎవరండి? 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ సలహాదారులుగా 4 ఉంటే ఆ 4లో ఒకరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఆయన మేము కోవిడ్ టైంలో కోవిడ్ని అరికట్టడం కోసం ప్రజలందరూ భయభ్రాంతులు అవుతుంటే ప్రజల కోసం పనిచేసిన ఓ వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఏం పని చేయకూడదండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు బలవంతులైన, జ్ఞానవంతులైన, నిపుణులైన వాళ్ళు, నిష్ణాతులైన వాళ్ళు ఎవ్వరు ఆయన దరిదాపులు ఉండటానికే వీల్లేదా? వచ్చిన ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు బనాయించటం, బాగా పనిచేసిన వాళ్ళందరినీ బాధ పెట్టడం అనే ఓ పన్నాగంతో మీరు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. వండి వార్చిన కేసులతో మీరు ప్రభుత్వ పెద్దలందరూ కలిసి మూకుమ్మడిగా ఈ విధంగా దాడి చేయటాన్ని, ఒకవేళ నేనేమడుగుతున్నానంటే అండి రంగారెడ్డి గారు, ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని మీరు అంత హైలైట్ చేసి చెప్తున్నప్పుడు, ఆయనకు అంత సమర్థత ఉండినప్పుడు ఆయననే మేము బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ చేస్తే పని సులభమైంది కదా. ఏ సంబంధం లేకుండా ఐటీ సంబంధించిన సలహాదారుడికి ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడుగుతున్నాం. ఆయన టాలెంట్ ఎక్కడుందో, ఆయన ప్రతిభ ఎక్కడుందో, ఆయన ఏం చేయగలుగుతాడో నాయకుడికి తెలుసు కాబట్టి అతనికి తన టాలెంట్ ఎక్కడుందో ఐటీ సలహాదారుడిగా పెట్టుకున్నారు. కోవిడ్ టైంలో సలహాలు తీసుకున్నారు. ఆయన బ్రహ్మాండంగా పనిచేశారు. ఆయన కాల పరిమితి అయిపోయింది, ఎక్కడో ఉన్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ చేసుకుంటే మీరు చెప్పిన లిక్కర్ కేసులో మాకు ఇంకొచ్చి బాగా లాభపడి ఉపయోగపడి ఉండేవాడు కదా. కానీ అలా జరగలేదు కదా. అంటే మీ ఆలోచనలు, మీ అన్నీ కూడా తప్పుడుగా మేము భావిస్తాం. అదాన్ ఒక ఏజెన్సీకి ఎస్పీవై డిస్టిలరీకి జరిగిన లావాదేవీల మీద కూడా తప్పుడు భాష్యం చెబుతున్నారు. ఏమంటే రెండు కంపెనీల మధ్యలో అప్పులు ఇచ్చిపుచ్చుకోవటం అనే సాధారణమైన ప్రక్రియను కూడా మా ప్రభుత్వానికి అంటగట్టి ఓ 2 ప్రైవేటు వ్యక్తుల మధ్యలో జరిగిన కార్యక్రమాన్ని
ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంగా ఎందుకు చూపిస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. ఇలాంటి వ్యవహారంలో లిక్కర్ పాలసీకి సంబంధించిన మీరు చెబుతున్న కేసులకు ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. అంటే ఇదంతా ఒక దుర్మార్గపు పన్నాగంగా ఒక కథను అల్లుకొని స్క్రిప్ట్ రాసుకొని మొదట రవీంద్రారెడ్డిని ఇరికిద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం, రవీంద్రారెడ్డి అన్నయ్య ఎవరు, తమ్ముడు ఎవరు, కొడుకు ఎవరు, కూతురు ఎవరు, ఎక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాలు ఏమిటి, ఇక్కడ అతను ఎన్ని పెడితే ఏమొస్తుంది, ఇతను సాక్ష్యం పెట్టి ఎవరిని పెట్ట, ఇదంతా స్క్రిప్ట్ కదండి. ఇకేం పని పాటల. ఎందుకంటే సూపర్ 6 ఎగిరిపోయింది, పథకాలు లేవు, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవు, మిర్చి రైతుకు గిట్టుబాటు ధర లేదు, పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లేదు, పండించిన ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు, దరిద్రం తాండవిస్తుంది రాష్ట్రంలో. మేమేం అడగటంలా, ఒక్కొక్క జిల్లాకు పోదాం, కరువు మండలాలు మీ పరిపాలనలో ఇప్పుడు ఈ సీజన్లో, పోయిన ఎండాకాలంలో, ఈ ఎండాకాలంలో కరువు మండలాలు ఎన్ని, మా పరిపాలనలు ఎన్ని? అది కదా పరిపాలన అంటే. ఇదేం దౌర్భాగ్యం? నువ్వు దోసుకుంటున్నావు కాబట్టి, అప్పులు లక్షల కొద్ది కోట్లు తీసుకొచ్చావు కాబట్టి, ఆ అప్పులు తెచ్చి ఒక్క పథకం కూడా ఇవ్వలేదు కాబట్టి, ఆ విషయం మొత్తం దృష్టి మలచడం కోసం మిథున్ రెడ్డి తప్పు చేశాడు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తప్పు చేశాడు, పెద్దిరెడ్డి తప్పు చేశాడు, బొత్స సత్యనారాయణ తప్పు చేశాడు. అంటే ప్రామినెంట్గా ఎవరు యాక్టివ్గా పనిచేస్తుంటే వాళ్ళ మీద బురద చల్లటం, ఆ బురద మేము కడుక్కుంటా ఉంటే నువ్వు తైతక్కలాడదామని నీ ప్లాన్. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలే ప్రసక్తే ఉండదు, ప్రశ్నిస్తూనే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతును, తెలుగుదేశం పార్టీ పరిపాలనని, జనసేన పార్టీ పరిపాలనని, బీజేపీ పార్టీ పరిపాలనని మా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆ వరవడి మాత్రం ఆగదని సందర్భంగా నేను మనవి చేస్తూ, అసలు ఈ ప్రైవేట్ కంపెనీలు చేసుకున్న లావాదేవీలకు ఓ ఎస్పీఐ డిస్టిలరీకి ఓ అదానికి మధ్యలో జరిగిన లావాదేవీలకు మాకెందుకండి, మాకేం సంబంధం? అసలు ఇవన్నీ వచ్చింది 2016లో కదా. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. అసలు ఈ కంపెనీలన్నిటినీ ప్రభుత్వం, ఈ కంపెనీల దగ్గర నుంచి మద్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. మీచే పర్మిషన్ ఇవ్వబడిన కంపెనీలు ఒకరితో ఒకరు అప్పులు తీసుకుంటే దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలవాల్సిన అవసరం ఏముందండి? ఇది దుర్మార్గం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్యలో జరిగే లావాదేవీలతో ప్రభుత్వానికి ఏమి నష్టం రాదండి. కానీ ప్రభుత్వం సొమ్ము లూటీ జరిగింది. 2012లో ఉన్న జీవోను అమలుపరిచి ఉంటే 14-19 కాలంలోనే 3,000 కోట్ల రూపాయల ఆదాయం జరగాల్సింది మీరు తెచ్చిన 2016 జీవో వల్ల ఆ 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అసలు లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాములు, స్కీములు ఏమైనా జరిగిందంటే మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారు, మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా, తక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? మద్య విక్రయాలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, ప్రభుత్వం ద్వారా అమ్మితే లంచాలు వస్తాయా? మద్య విక్రయం వేళల్ని అంటే సమయాలని, ఇదిగో 8 గంటల నుంచి 8 గంటల లోపు అమ్మండి అబ్బాయి అంటే లాభాలు ఎక్కువ వస్తాయా, లంచాలు వస్తాయా? మీ ఇష్టం అబ్బాయి, వదులుకోండి, ఉదయం 6 గంటలకు తెరచండి, 24/7 పెంచండి, బంకుల్లో పెట్టండి, బీడీ బంకుల్లో పెట్టండి, సోడా బంకుల్లో పెట్టండి, టీ బంకుల్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టి మాకేం సంబంధం లేదంటే లంచాలు ఇస్తారండి. ఇది కదా లంచాలు తీసుకోవడం అంటే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రాండ్లు ఎక్కువ దొరకలేదనే అపవాదు తప్పించి సరిగ్గా 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు షాపులు క్లోజ్ అయిపోయి ప్రభుత్వం మద్యాన్ని అమ్మి ఆ ఆదాయం అంతా కూడా ఏదైతే ప్రజల హక్కు ఉందో ఆదాయం మొత్తం ప్రజలకు వచ్చేట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేస్తున్నారు? ఆదాయం మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు చేతులకు పంపించేశారు. అంటే ఇప్పుడు లంచాలు ఎవరు తీసుకుంటున్నట్టు? వేళలు పెంచారు, సమయం లేదు, అసమయం లేదు, విచ్చలవిడితనంగా బెల్ట్ షాపులు వచ్చినాయి, షాపు వనరులందరూ మారిపోయారు, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన కొనుగోళ్లన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి. ఇదంతా కూడా ఓ కట్టుకథగా, మాయగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ,
మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా, లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గిస్తే లంచాలు వస్తాయో ప్రజలే చెప్పాలని చెప్పి అడుగుతున్నాం. ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీకి మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా, లేక డిస్టిలరీలకు దాదాపు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు వస్తాయండి? కేవలం మనం అనుకున్న వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చామనుకోండి, ప్రభుత్వం నుండి మనం అనుకున్నట్లు లంచాలు ఇస్తారు. అదేం లేదా ఉన్న వాళ్ళందరూ సమానంగా నువ్వు 10 బాటిల్, నువ్వు 10 బాటిల్, నువ్వు 10 బాటిల్, నువ్వు 10 బాటిల్ ప్రభుత్వానికి సప్లై చేయమంటే ఇంకా లంచాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెలెక్టెడ్ డిస్టిలరీ నుంచి కొంటున్నాడా, అందరికీ సమానంగా ప్రభుత్వానికి సప్లై చేసే విధంగా ఆర్డర్లు వచ్చే చరిత్ర తీయండి. ఒక్క వైన్ షాప్ రద్దు చేసినట్టుగా కానీ, ఒక బార్ షాప్ మీద రైడ్ జరిగినట్లుగా కానీ, నీ కేసులలో, నీ బార్లలో, నీ వైన్స్లలో మద్యం ఈ రేటుకి ఎందుకు అమ్ముతున్నావు అన్నట్టుగా కానీ నువ్వు ఒక్క కేసు చూసావా? ఎందుకు జరగట్లేదండి? ఏం చేస్తుంది అసలు ఎక్సైజ్ శాఖ అంతా? తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే మీకు విచ్చలవిడిగా రాసి ఇచ్చి పడేశారా? మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఆడగొచ్చా అని సందర్భంగా నేను మనవి చేస్తూ, కొత్త దుకాణాలకు టెండర్లు పిలిచిన తర్వాత అనేక అక్రమాలకు చోటు చేసుకుంది. సిండికేట్ అయిపోయి సురేష్ రెడ్డి కనుక వేలంపాటలో షాప్ తగ్గించుకుంటేనండి అతన్ని రాత్రి ఫోన్ చేస్తారు. ఏమైనా సురేష్ షాప్ వచ్చింది కదా? వచ్చిందన్నా. నీకెందుకు ఆ షాపు? అదేందన్నా నాకు షాప్ వచ్చింది టెండర్లో. సరే రా, ఎట్లా నడుపుతావు చూస్తా. సాయంత్రానికి ఎక్సైజ్ ఆఫీసర్ గారు ఫోన్, సురేష్ నీకెందుకు అతనితో, వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఆ షాప్ నీకెందుకు, ఏం చేసుకుంటావు, నిన్ను ఎట్టాక మేము నడపనీయం. వెంటనే భయపడిపోయిన సామాన్యుడు సురేష్ షాప్ అప్పు చెప్పేశాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న షాపులన్నిటి మీద గుత్తాధిపత్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు షాపులను పంచుకొని ఎంత శాతం తీసుకుంటున్నారు తెలుసండి? 30% లంచాలను తీసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. 30% ఓన్లీ వైన్స్ పైన, అంటే బార్ షాపుల మీద తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు దోచుకుంటున్న విధానం ఇవన్నీ బయటకు వస్తాయని, ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతారని, ప్రజలు కూడా ఎవరిని అడగనీయకుండా చేయాలని, ప్రజల బొమ్మేతరించాలని. ప్రభుత్వం అంటే కొట్టిద్దని, ప్రభుత్వం అంటే పరిపాలించేది కాదండి, ప్రభుత్వం అంటే అన్నం పెట్టేది కాదండి, ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు ఇచ్చేది కాదండి, ప్రభుత్వం అంటే ఏదన్నా బాధ వస్తే నేనున్నానని చెప్పేది కాదు. ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం అంటే భయపెడుతుంది, ప్రభుత్వం అంటే కేసులు పెడుతుంది, ప్రభుత్వం అంటే తప్పుడు విధానాలతో మిమ్మల్ని అణగదొక్కుతుంది, ప్రభుత్వం అంటే మీ భూములు లాక్కుంటుంది, ప్రభుత్వం అంటే అధికారమని, ప్రభుత్వం అంటే అహంకారమని ఈ కూటమి ప్రభుత్వం 100% చూపిస్తుంది. అంటే ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించవచ్చో ప్రత్యేకించి 2024-29 కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఒక బెంచ్ మార్క్ విధానం చూపిస్తుంది. ఇప్పుడు మేము ఫాలో అవ్వాలో వద్దా? ఫాలో అవ్వాల్సిందేగా. మీరు ఒక విధానాన్ని చేసి చూపించినప్పుడు, మీరు ఒక పాఠం నేర్పించినప్పుడు ఆ పాఠం మేము నేర్చుకోవాల్సిందేగా. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, ఒంట్లో చీము నెత్తురు ఉన్నవాడు ఎవడైనా ఈ ప్రభుత్వ విధానం ఈ రోజున ఈ విధంగా విధానాన్ని మేము కనుక రేపు అమలుపరచకపోతే మేము మనుషులం కాదుగా, మనుషులు కానట్టే, మా ఒంట్లో చీము నెత్తురు లేనట్టే. ఎందుకంటే మీరు ఒక బెంచ్ మార్క్ విధానం చూపించేశారు. పవర్ వస్తే నిన్ను ఏమైనా చేయొచ్చు, పోలీసులతో నేను అదిలించవచ్చు, కదిలించవచ్చు, కేసులు పెట్టచ్చు. చివరికి వాళ్ళ దౌర్భాగ్యపు రాజకీయం ఏంటంటే తెలుసండి, ఉప ఎంపీపీ స్థానాలని అక్రమంగా లాక్కునే స్థాయికి దిగజారిపోయాయి. ఏముంటుందండి దానిలో? ఓ ఎంపీపీ మావాడైనప్పుడు ఉప ఎంపీపీ ఏమవుతుంది? కాబట్టి ఈ అన్నిటిని కూడా మీరు ప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం దుకాణాలను ఎత్తివేసి స్కాములకు పాల్పడ్డారు. అలా ఎత్తివేసిన ప్రభుత్వ మద్య దుకాణాల స్థానంలో ప్రైవేటు వ్యక్తులకి అప్పు చెప్పేశారు. నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంచే మద్యం దుకాణాలు నడిచాయి. ఇప్పుడు ఎవరు నడుపుతున్నారండి? మొత్తం ప్రైవేట్ వాళ్ళే. సమయం ఎంత అండి? ఏ సమయం అన్నా అమ్ముకోవచ్చు. ఏంటండి లాభం? ఏ లాభం లేదు. ఎవరికి లాభం అంటే ప్రైవేట్ వ్యక్తులకు లాభం, ప్రైవేట్ వ్యక్తుల నుంచి మా పెద్ద మనుషులకు లాభం, లేదా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లాభం. ప్రభుత్వానికి ఏ గుండు సున్నా.
అదంతా కప్పిపుచ్చడానికి కొత్త తెర చెప్పి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, పాప రెడ్డి గారు వాళ్ళందరూ అయిపోతున్నారు. వాళ్ళ లక్ష్యమేమో రెడ్డి గారు వాళ్ళకి కనపడుతుంది. ఇది బాగలేదండి. ఈ సభ్య సమాజంలో ఈ దుర్మార్గం అండి. అందరూ బాగుండాలండి. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకోవాలండి. రాష్ట్ర ప్రజలకు పట్టేడు అన్నం పెట్టాలని కోరుకోవాలండి. రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సహాయం చేయొచ్చో కోరుకోవాలండి. మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకోవాలండి. సిగ్గుండాలి కదండి. నువ్వు హామీ ఇస్తే, నువ్వు మాట ఇస్తే, నీ మాటను నమ్మి నువ్వు వస్తే తన బిడ్డల మొత్తాన్ని చదివించుకోవాలనుకున్న తల్లి నీకు ఓటేసిందండి. ఆ తల్లి ఈరోజు అన్యాయం అయిపోయింది. నువ్వు మాటిస్తే నమ్మి ఓటేసిన రైతు ఈరోజు అన్యాయం అయిపోయాడండి. నువ్వు మాటిస్తే నమ్మి ఓటేసిన నిరుద్యోగి అన్యాయం అయిపోయాడు. ఉద్యోగస్తులు అన్యాయం. నువ్వు ఏ కాడికి కులాలు చీల్చేద్దాం, గొడవలు పెడదాం, ఈ కులం పోతే ఆ కులం వచ్చింది, ఆ కులం, ఇదే గొడవ. రాజకీయం అంటే కులమేనండి. మీకు దండం పెడతానయ్యా, కులం వద్దు. ప్రజలను పరిపాలించండి. మేము పరిపాలించాం, మీరు పరిపాలించండి. మేము బాగలేదనుకున్నారు ప్రజలు, మీరు వచ్చారు, మీరు బ్రహ్మాండంగా పరిపాలించండి. మీరు బ్రహ్మాండంగా పరిపాలిస్తే మళ్ళీ మీరే వస్తారు. మీరు ఏమాత్రం ఇదే విధంగా కొనసాగిస్తే ప్రజలు కరెక్ట్గా డిసైడ్ అయిపోయి ఏం చేయాలో దానికి రెడీగా ఉంటారని సందర్భంగా నేను మనవి చేస్తూ, మీరు చేసిన అక్రమాలను, మీరు చేసిన ఆగడాలను కప్పిపుచ్చుకునే దానికి మీరు ఎన్ని తైతక్కలాడినా, ఎన్ని డ్రమ్ చిక్కులాడినా, ఎన్ని నాటకాలు ఆడినా ప్రజల యొక్క నిర్ణయం కన్ఫామ్ అయిపోయిందని, ప్రజలు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని, కానీ కడిగిన ఆణి ముత్యాల వలె మీరెన్ని తప్పుడు కేసులు బనాయించిన, మీరెన్ని ఏమండి పెద్దిరెడ్డి గారు మీరు అదిరిస్తే అదురుతాడా? మిథున్ రెడ్డి గారు మీరు బెదిరిస్తే బెదురుతారా? లేకపోతే మీరు కేసులు పెట్టేస్తే పారిపోతారా? ఇంకా రాటుగా వెళ్తారు కదండి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదండి. సోనియా గాంధీ సిబిఐ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా లొంగ తీసుకోవాలని చూసింది. లొంగాడా? బై ఎలక్షన్ పెట్టి ఎంతో వాళ్ళ బాబాయిని పోటీలో పెట్టింది. లొంగాడా? సిబిఐ అరెస్టులు చేసి 16 నెలలు జైల్లో పెట్టింది. ఆగాడా? ఆగడు కదండి. ఆగే వ్యక్తి కాదు కదా. నువ్వు ఇప్పుడు ఎన్ని కేసులు పెడుతున్నావో అయ్యా మీరు రాసి పెట్టుకోండి. నేను ఉద్యోగస్తులకు నేను చెబుతున్నా, అయ్యా మీకు పిల్లలు ఉన్నారు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఒక్కరోజు అయిపోదు ఉద్యోగం. మీరు ఈ ఒక్క రోజులో ఏదో ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మీరు ఆడింది ఆట, పాడిందే పాట అవ్వచ్చు, కానీ జాగ్రత్త అని చెప్పి అంటున్నాను. రాజ్యం మారుతుంటుంది. రాజ్యం అంటేనే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మీరు చేసే ప్రతి ఆగడాలను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఆయన బట్టలు తీసుకొని వ్యవసాయానికి పోతారని వారు చెప్పినట్టుగా నేను చూశాను. వారి పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. వారు ఏం చెప్పారంటే, నేను రాజకీయాలకు పనికిరాను, నా వయసు అయిపోయింది, రాజకీయాలు నేను చేయలేకపోతున్నాను, నేను ఇక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటాను, నాకు పలానా చోట పొలం ఉంది అని ట్రాక్టర్తో ఒక ఫోటో నేను చూశాను. మళ్ళీ వారు ఇలాంటి ట్వీట్లు పెట్టి ఇంకా 3 సంవత్సరాల పదవీ కాలం ఉన్నా కూడా అర్ధాంతరంగా రాజీనామా చేసి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు రాజీనామా ఎందుకు చేశారు? రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మేము చెప్పింది నిజమేగా. నువ్వు ఎవరితోనో కమిట్మెంట్ అయ్యి నీ రాజ్యసభ కాలాన్ని పూర్తిగా మీరు అనుభవించకుండా జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉంటే, కార్యకర్తలు కష్టకాలంలో ఉంటే, నీ ఈ స్థాయికి కష్టం, నువ్వు ఈ స్థాయికి ఎదగటానికి సహాయపడిన పార్టీని, నాయకుడిని గంగలో వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి మా బట్టలు తీసేది ఏముందండి? ఇంకోటి కూడా అన్నట్టుగా నేను చూశాను. సాక్షి నిర్మాణంలో నేనే పాత్రదారుని అన్నట్టుగా వారు అన్నట్టుగా నేను చూశాను. ఏమంటే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు సిమెంట్ మేస్త్రి వస్తాడు, అంటే బేల్దార్ మేస్త్రి వస్తాడు, ఐరన్ మేస్త్రి వస్తాడు, లేదా ఇంటీరియర్స్ చేసే ఎక్స్పర్ట్ వస్తారు, మంచి లైటింగ్ పెట్టే అతను ఎలక్ట్రీషియన్ వస్తాడు, ప్లంబర్ వస్తాడు, నా ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకుంటాను. తాపీపల్లి మేస్త్రి గారు వచ్చి ఇల్లు మొత్తం నేనే కట్టానంటే కుదిరిద్దా? అది సమంజసమేనా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవన నిర్మాణంలో సామాన్యమైన కార్యకర్త రక్తం ఉంది, కానీ ఏ యొక్క వ్యక్తుల యొక్క
వ్యక్తులతో ఈ పార్టీ నిర్మాణం కాల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రక్తం ధారపోసే కార్యకర్తల యొక్క చెమటని రక్తపు బిందువుల ద్వారా ఈ పార్టీ నిర్మాణం జరిగింది. ఇది వ్యక్తుల ద్వారా ఏమీ కాదు, తొణకదు, బెదకదు అని చెప్పి చెబుతూ సెలవు తీసుకుంటున్నారు.